మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మరొక భాగంలో దేవుని మాటలు మరి వినటానికి వచ్చిన మీకు నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట చెల్లించుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి మీ ముందు ఇటు విధముగా నిలబెట్టుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి, ఈ గొప్ప అర్హతను బట్టి, అల్పుడిని అదముడినైనా నాకు ఇచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట చెల్లిస్తున్నాను. గడిచిన భాగములు నేను న్యాయము కావాలా అని చెప్పాను. వినండి, నేను చెబుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్యారీ చేసుకుంటూ ప్రయాణం చేద్దాం. అంటే అది దృష్టిలో పెట్టుకుని మనం ప్రయాణం చేసినప్పుడు ప్రతి సంగతి మనకు అర్థమవుతుంది. రైట్, న్యాయం కావాలి అంటే ఏం చేయాలి? ఏర్పాట్లో ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. తప్పకుండా న్యాయం తీరుస్తాడు. తప్పకుండా తగిన కాలంలో, నీకు మేలు కలిగే కాలంలో తీరుస్తాడు. అది మనం విన్నాం. రైట్, ఈరోజు పాపము గురించి తెలుసా ఈ అంశాన్ని విన్నాం. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, పాపము గురించి తెలుసా? మాకేం తెలియదండి అంటారా? అసలు పొద్దున్న లేస్తే చేసేదే అది, మేము అందులో పొర్లుతున్నాం అని అనుకుంటున్నారా? అయితే మనకు తెలిసిన పాపములు దొంగతనాలు, అబద్ధాలు, మోసం, దగ, అబద్ధ సాక్ష్యాలు, పొరుగువారిని ఆశించటం, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ మనకు తెలుసు. పాపం అనగానే ఇది అనుకుంటాం. కరెక్టే, అది ఆయన పాపం కాదని అనడం లేదు, కానీ అది సెకండరీ. అది జరగకుండా ఉండాలి అంటే ముందు అసలు పాపం యొక్క విధానం ఏంటో ముందుగా మనకు అర్థం అవ్వాలి. దాని నిర్వచనం ఏంటో అర్థం అవ్వాలి. పాపం విషయం అది తెలిసినప్పుడు నీకు అదంతా అర్థమవుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇదే పాపం అనుకుంటున్నాం. ఏది పాపం? దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, ఇవి అనుకుంటున్నాం పాపం. అసలు ఆ పాపం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏంటో తెలిస్తే నివారణ తెలుసుకోవాలి. నివారణ తెలిసినప్పుడు ఫలితం ఏంటో అర్థమవుతుంది. ఫలితం పొందుకుంటాం. 3 విషయాలు. పాపం అంటే ఏంటి, పాప నివారణ, తర్వాత ఫలితం. 3 అర్థం అవ్వాలి మనకి. చాలామంది రోగాన్ని చెబుతున్నారు. పాపం పాపం పాపం, ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం అని. కరెక్టే, మరి పాపకి నివారణ కావాలి కదా. ఆ నివారణ జరిగితే దాని ప్రతిఫలం కూడా తెలియాలి కదా. అది మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. పాపం అనగా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనకు తెలిసింది ఒకటి, కరెక్టే. బైబిల్లో మరొకొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రియులారా, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఆటం బాంబ్. ఇది మనిషిని నాశనం చేస్తుంది, లోకాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇది మనిషి సృష్టించింది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది అది. అయితే ప్రపంచంలో అత్యంత ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. అది దేవుని వాక్యం. దేవుని వాక్కు అయిన స్వరం. ఇది దేవుడు ఇచ్చింది కనుక ప్రయోజనం, మనందరికీ ప్రయోజనమే. అది మనిషి సృష్టించింది నాశనం చేస్తుంది. దేవుడు ఇచ్చింది ప్రయోజనకర మార్గం నడిపిస్తుంది. ప్రయోజనకరమైనది మనకి తెలియాలి, మీ అందరికీ తెలియాలని మీ ముందుకు ఈరోజు రావటం ప్రియులారా. దేవునికి రుణస్థుడని నేను మరలా మీకు చెబుతున్నాను. నేను తెలివైన వాడిని, నాకు అంతా తెలుసుని మీ ఎదురు కూర్చోలేదు. అర్థమైంది కదా. దేవుడిచ్చిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన తలాంతును బట్టి మీ ఎదురు కూర్చోవటమే, మీ ఎదురు కూర్చుని మాట్లాడటమే. కాబట్టి ఈరోజు వినబోతున్న అంశం పాపము అనగా ఏంటి, ఇది తెలియాలి మనకి ఈ లోకంలో ఉన్నదంతా మనకు తెలుసు పాపం గురించి. కానీ మనకు అర్థమవలసిన విషయము ముందుగా పాపము అనగా దేవుడు చెప్పిన నిర్వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. వెరీ గుడ్. 9వ వచనం. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు అన్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోవడం అని అర్థం. అంటే మొట్టమొదటిగా పాపము అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారిని నమ్మకపోవడం పాపం. మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పాపము అనగా అర్థం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోవడం. అదేంటండి? నమ్మకుండానే మేము ప్రార్థనకి వెళ్తున్నామా? నమ్మకుండానే మేము ప్రతిరోజు అన్ని గుడికి వెళ్ళిపోతున్నామా, అన్ని సభలకు వెళ్ళిపోతున్నామా అంటే ఆయన చెబుతున్నాడు, బహుశా
నువ్వింకా ఆయన నమ్మట్లేదేమో. ఎందుకు నమ్మను మేము? నాకు రొంప తగ్గిస్తాడు, జ్వరం తగ్గిస్తాడు, తలపుడు తగ్గిస్తాడు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఇళ్ళు కట్టుకోవడానికి అన్నీ చేస్తాడు, నేను నమ్ముతున్నాను కదా, ఎందుకు నమ్మట్లేదు? నమ్ముతున్నాను అనుకుంటున్నావరా? అది కదా, అలా కదా నమ్మటం. ఆయన నమ్మవలసింది. యేసుని నమ్మకపోవటం పాపం. అయితే ఆయన ఎలా నమ్మాలి, ఏమని నమ్మాలి? నీ అవసరాలు తీర్చేది ఆపదల ముక్కులు నమ్మడం కాదు. అందుకు కదా అలా కదా నమ్మటం. ఆయన్ని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, ఏమనంట? యేసు ప్రభువు అని కాదు అక్కడ పదం. చాలామంది అలా చదువుతాం. చాలామంది చదివే ఆ యొక్క విధానం తెలియాలి ఫస్ట్ బైబిల్ మనలో. యేసు ప్రభువు అని, యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభువు అని నమ్మాలంట, నీ నోటితో ఒప్పుకోవాలంట. ఇదేంటండి యేసు ప్రభువు అని ఒప్పుకోవడం ఏంటి? యేసు అంటే మరియ కుమారుడు, రక్షకుడు అని అర్థం. రక్షించడానికి వచ్చాడు గనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టండి. రక్షించడానికి వచ్చిన ఆయన ఉద్యోగమైన పేరు. మరియ కుమారుడుగా పుట్టిన యేసు ఆయన ఎవరంటే రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన ప్రభు అని ఎరగాలి నువ్వు. ప్రభు అంటే రాజు, రారాజు, అభిషేకం పొందినవాడు, క్రీస్తు అని నమ్మాలి. బా, ఎంత గొప్ప బైబిల్ అండి. ఏం చెప్పాడండి, ఎంత విలువైన మాట అండి. యేసునంట ప్రభువని, క్రీస్తుని నమ్మాలంట. రాజని, రారాజని, అభిషేకింపబడిన వాడని, ప్రత్యేకింపబడిన అభిషక్తుడని, ప్రతిష్ఠింపబడిన వాడని, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడని నువ్వు నమ్మాలంట. అలా నమ్మాలంట. నీ అవసరాలు తీర్చేవాడుగా కాదు. తీర్చడా? తీరుస్తాడు. అదే చెబుతున్నా. అది సెకండరీ. అది తీర్చినా తీర్చకపోయినా నమ్మాలి నువ్వు. వాటన్నిటికంటే అవసరాలు అన్నది 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితకాలం మట్టుకే. కానీ శాశ్వత కాలంలో నువ్వు ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్య అనుభవాలను నువ్వు చేరాలంటే నువ్వు ఎరగవలసింది ఏంటో తెలుసా? ఆయన్ని, యేసు అంటే మరీకు పుట్టిన కుమారుడు లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రారాజు అని నువ్వు నమ్మాలి. నీ నోటుతో ఒప్పుకోవాలి. అవునా? ఎస్, అవును. ఎవరైనా పిలిపిలు రాసిన పత్రిక, ఆయన స్టాండర్డ్ ఏంటో తెలుసా పిల్లారా? ఆయన యొక్క స్టేటస్ ఏంటో తెలుసా? పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, స్వరూపం అంటే రూపం, ఆత్మీయ రూపం, శరీర రూపం కాదండి. స్వరూపం అంటే లక్షణాలు, గుణాలు. రూపం అంటే ఆయన లక్షణాలండి. పునికి పుచ్చుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరూపమును కలిగిన వాడై దేవునితో ఈక్వల్గా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొని ఎప్పుడు కూడా, అసలు అది గొప్ప భాగ్యం. అది అసలు దేవునితో ఉండటం గొప్ప భాగ్యం. కానీ మన నిమిత్తము దాన్ని కూడా గొప్ప భాగ్యం ఎంచుకోలేదంట. ఈ లోకానికి రావడం గురించి. ఎందుకు ఈ లోకానికి రావటం? మనం రక్షించడం గురించి. మనల్ని రక్షించటానికి రావటానికైనా అది అసలు దేవుని దగ్గర కూర్చుంటాం కాదు. కానీ ఇదిగో ఈ లోకములో ఉన్న దేవుని పిల్లల్ని రక్షించటమే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. ఇదేంటండి? మనల్ని ఎవరన్నా కుర్చీలో కూర్చోబెడితే కిందకి దింపితే ఎంత బాధ అండి మనకి. ఏదైనా చర్చిలో ఒక సంఘంలో ఒక చిన్న పదవి ఇచ్చి తర్వాత పదవి నువ్వు కాదు ఇంకొకరిని నియమిస్తున్నానంటే, అయ్యో బాబు అసలు ఎంత రాద్ధాంతం అండి మనం చేసేది. అంతా ఎంత అమ్మో, ఇక సంఘమే కూల్చేస్తాం మనం. అంత పెద్దోళ్ళు మనం. సంఘం నాశనం చేసేస్తాం, కుటుంబాలు కూల్చేస్తాం, కాపరాలు ఎడగొట్టేస్తాం మనం. అంత గొప్ప గొప్పగా నడుస్తాం మనం. ఇది నువ్వు కాదులే ఈ సంవత్సరం చేశావు కదా, ఇంకో సంవత్సరం కోళ్ళకి ఇస్తున్నామంటే అంబే ఊరుకుంటావా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని వదిలి ఈ మట్టి లోకములో నీలాంటి వాడిగా బ్రతికాడు. ఇంకా నీకంటే ఒక రిక్తుడుగా అన్నట్టు ఎంటీ అయిపోయాడండి. ఖాళీ, దాసుని స్వరూపం. అయ్య బాబోయ్, అసలు మానవ స్వరూపమే, మానవ జన్మే ఒక తక్కువ అనుకుంటే, అందులోనూ దాసుని స్వరూపం, అందులో రిక్తుడుగా. ఏంటని అంత తగ్గింపు? ఆయన మామూలుడు కాదండి, ఉన్నతమైన భాగ్యవంతుడైన. నీ కొరకు నా కొరకు అంతే. ఆయన దరిద్రుడు అవ్వటం. కాబట్టి ఆయన ఏమని ఒప్పుకోలేంటే, ఆయన రాజు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో కూర్చున్న గొప్ప భాగ్యవంతుడైన
ఈక్వల్. ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నన్ను రక్షించడానికి వచ్చాడు, పాపము నుంచి శాపం నుంచి విడుదల చేయటానికి. అంటే నువ్వెవరో దేవుడు ఎవరో తెలియకపోవటం పాపం. ఆ దేవుడు ఎవరో నీకు చెప్పి పాప బంధకాలు తెంపడానికి వచ్చాడు ఆయన, అది తెలియాలి. యేసుని నమ్మకపోవటం పాపం. ఏమని నమ్మాలి? అవసరం తీర్చేవాడు కాదు, ఆత్మ రక్షించేవాడని తెలియాలి. చాలామంది ఆయన ఎవరో తెలియక ఇలాగ అంటారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడిని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని కాదు, మరలా అదే విడగొట్టాలి, యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విషయం చెప్పనా, చాలామంది అనుకుంటారు అగ్ని గంధకాలు నరకంలోకి వెళ్ళిపోవటం పాపం చేస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కరెక్టే, వెళ్ళిపోతారు. కానీ ఏ పాపం చేయలేదండి, ఏ పాపం పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అనుకుందాం, కానీ అయినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎలాగో తెలుసా? దేవుని వాక్యమును కలిపి చెరిపేస్తే, ఇందులో లేనియన్నీ కలిపేసి నీకు అర్థం కాకుండా ఒక తప్పుడు నిర్ణయాలతో నీ సొంత ఆలోచనతో చెప్పుకుంటూ, ఇంకో మాట చెప్పాలంటే వాక్యమును అపార్థం చేసుకుంటూ వెళ్ళిపోతాను నరకానికి. వాక్యాన్ని అపార్థం ఎప్పుడు చేసుకుంటాం? తప్పుడుగా చదివితే, అర్థం కాక ఏమంటామంటే ఆ బైబిల్లో ఎలాగుంది, ఈ బైబిల్ ఎలాగుంది, అక్కడ బైబిల్ ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఎలాగుంది, కోయట్లో ఎలాగుంది, గ్రీకులు ఎలాగుంది. ఈ బాబు ఎన్ని తలపోట్లు వద్దురా నాయన, బైబిల్ ఒక్కడ చదవండి. ఇది జ్ఞాన గ్రంథం, ఇది చదవండి. మన దేవుడు మనకి ఇచ్చాడు ఒక తెలుగు బైబిల్. ఏ కంట్రీ వాడికి అది ఇచ్చాడు ఆయన, మనకి తెలుగు బైబిల్. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, నీకు తెలియక, నీకు అర్థం కాక బాగా చదువు, ఏ తప్పులు ఉండవు. మనం తప్పుడోళ్ళు, ఆయన తప్పుడోడు. అర్థమైంది కదా? చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువుని అంట శాపగ్రస్తుడు అంటారంట. ఏమని తెలియక, ఆయన రక్షకుడని తెలియక, అభిషక్తుడని రాజుని తెలియక చాలామంది శాపగ్రస్తుడు అందుకే సిలువ వేయబడ్డారు అంటారంట. పోన్లే, తెలియదు పాపం వాళ్ళకి. క్షమించండి, వాళ్ళని క్షమించుదాం. యేసు ప్రభువు గారు గొప్పవాళ్ళు ఏం కాదు కదా, మనం క్షమించుదాం. తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు అట్టి విధముగా. కాబట్టి మనమైనా తెలుసుకుందాం ఆయన ఎవరంటే యేసు క్రీస్తుని తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? యేసు క్రీస్తు కాదు, యేసు క్రీస్తుని తెలుసుకుందాం. అదండి పాయింట్. చూడండి, అపోస్తులు కూడా ఎలాగ ప్రకటిస్తారో వాక్యాన్ని మీరు అర్థమైతే, మీకు ఆలోచన చేస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను నేను. వారు అంపొఫొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికు వచ్చారు. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజము వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడని. ఏమేనంట? యేసు ఎవరు అనుకున్నారు మీరు? క్రీస్తయి ఉన్నాడని. మన రక్షించడానికి వచ్చిన ఆయన, మరియ గర్భాన్ని పుట్టిన ఆయన, యూదుల్లో పుట్టిన ఆయన, దావీదు వంశంలో పుట్టిన ఆయన, అబ్రహాము కుమారుడికి వచ్చిన ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? మన పితరులందరూ ఎదురు చూసిన ఆ యేసు ఎవరో కాదయ్యా, క్రీస్తయ్యా. క్రీస్తు అంటే దేవుని కుమారుడు, ప్రత్యేకింపబడిన వాడు, అభిషక్తుడు. అసలు యేసుని క్రీస్తు అని ప్రకటించాడండి. వాళ్ళ ప్రకటన అంతా కూడా అపోస్తులు అదే ప్రకటిస్తున్నాడు. అక్కడ యేసే క్రీస్తుని 3 వారాలు తర్కించాడంట ఆయన. 18 అధ్యాయం చూడండి ఒకసారి. 18 అధ్యాయం 5వ వచనం. ఇదే అపోస్తుల కార్యాలు 5వ వచనం. సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత కలిగిన వాడే. ఇదే ఆతృత అండి మాకు కూడా. అంటే అంత గొప్పవాడు అని కాదండి, ఆయనతో పోల్చుకుంటే ఒక మహానుభావుడు ఆయన. ఆయనలో మన అరపాతి కూడా కాదండి, గొప్పడైన మన చాలా తక్కువ. కానీ ఆతృత ఉంది, ఆరాటం ఉంది, ప్రేరణ, భారం, అంతే తప్ప ఆయనతో పోల్చుకుంటా ఆ పాఠం అని కాదయ్యా. కాబట్టి జాగ్రత్తగా విందాం.
ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చాడంట. అబ్బా, గట్టిగా చెప్పాడంటండి, బలముగా చెప్పాడని అర్థం. అంటే లేఖనాల ద్వారా అరిచి కాదు చెప్పడం, దృఢంగా అంటే అరిచి గీపెట్టిగా చెప్పడం. లేఖనాలను చూపిస్తూ వారికి తెలిసిన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతిని కోట్ చేస్తూ వారికి రుజువిచ్చుకుంటూ చెప్పాడంట. ఏమని? యేసే, ఇదిగో మరిక పుట్టిన యేసు ఎవరో కాదు, మీకు పాత ధర్మశాస్త్రంలో మోషే గారి అబ్రహాం ఆదాము నుండి ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నాము, ఆ యేసే, ఆ క్రీస్తే మన రక్షించడానికి వచ్చిన రక్షకుడైన ఆ నాథుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈయనే అని వాళ్ళు ఎంతో ఒప్పించారండి. నిజం, యేసుక్రీస్తు అని రాసుకుంటాం మనం, యేసే క్రీస్తు అని రాయాలండి. 28 వచనం కూడా చూడండి, 28 వచనం. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడంట. చూసారా, అది పాపం. ఏది పాపం? యేసు క్రీస్తుని నమ్మకపోవటం పాపము. క్రీస్తు నమ్మడం అంటే ఆయన మన రక్షించడానికి వచ్చిన వాడు. ఇది మొదటి విషయం. సో ఆయన ఎలా నమ్మాలి? అవసరాలు తీర్చి ఆపదముకునేవాడుగా కాదు, నీ పాపము నుంచి విమోచించేవాడు. మరలా చెప్తున్నా, పాపం అంటే దేవుడు ఎవరో తెలియదు నీకు, ఆ దేవుడు ఎవరో చెప్పి నీకు తెలియచెప్పి నీకు పాప విమోచన జరగటానికి, ఆయన మనసుని హృదయంలో పెట్టడానికి వచ్చిన మహానుభావుడు ఆ యేసుని, క్రీస్తుని నమ్మాలి. అలా నమ్మకపోవటం పాపం. రెండో విషయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. అంటే మేలేదో తెలిసింది, మేలేదో తెలిసి ఆ మేలుని చేయకపోవటం పాపం. ఇదండి బైబిల్ చెప్పే నెరవేర్చనం. యాకోబు గారు, యేసుక్రీస్తు తమ్ముడు, ఆయన రాస్తున్నాడు. ఆయన మేలేదో ఎరిగిన తర్వాత ఆ మేలు అలాగూ చేయకపోవటం పాపం. నిజమండి. ఏంటి మేలు? ఇంతకీ మేలేంటి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై, యుక్త ప్రవక్తన పైన 2 ఉంది, చిన్నంకి ఫుట్ నోట్లు ఏముందండి? మేలు చేయువారై అని ఉందండి. మేలు చేయువారే. యుక్త ప్రవర్తన అంటే యుక్తిగా ప్రవర్తించిన వాడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు చెయ్యాలి. ఏంటి మేలు? అదే చూస్తున్నా. మేలు చేయువారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు, మూర్ఖతంగా ఎవరు మాట్లాడతారు? మూర్ఖులు. ఎంత చెప్పినా విననివాడు మూర్ఖుడండి. మీకు విషయం చెప్పాలి ఇక్కడ. జ్ఞానవంతుడు చెప్పినా వినాలి, మూర్ఖుడు చెప్పినా వినాలన్నాడు ఒక ఆయన. నిజమే, మూర్ఖుడు చెప్పినా వినాలి. అదేంటండి? జ్ఞానవంతుడు తెలిస్తే జ్ఞానంగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. మూర్ఖుడు చెబితే ఓహో ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటాం, ఇలా మాట్లాడకూడదు అన్నమాట నేర్చుకుంటాం. అంటే దీన్ని బట్టి అల్టిమేట్గా ఏం అర్థమవుతుందంటే, ఎవడు చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా వినాలి, కానీ పాటించేటప్పుడు మాత్రం ఏది న్యాయమో, ఏది నీతో, ఏది యథార్థో తెలుసుకుని పాటించాలి. మూర్ఖుడు చెప్పినా వినాలి, జ్ఞానవంతుడు చెప్పినా వినాలి. అర్థమైంది కదా? అంటే అది అలా మాట్లాడకూడదు అన్నమాట అని అర్థమవుతుంది మనకి. నేర్చుకోవాలి, అది చెప్పాను గడిచిన భాగంలో. కాబట్టి మేలు ఏంటంటే, మూర్ఖంగా ఎవరు మాట్లాడతారంటే, చెప్పాను కదా, యేసు శాపగ్రస్తుడని, యేసు దేవుడు కాదని, యేసుగా దేవుని అనకూడదండి, ఎన్ని సొల్లు మాటలండి ఇవన్నీ కూడా. వినకండి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువు, రారాజు, రాజులకు రాజు. అదేంటండి, నమ్మాలి. మేలు అంటే యుక్త ప్రవర్తన గలవారే మూర్ఖుల నోరు మూయించాలి. అంటే మూర్ఖుల నోరు అంటే ఏ షటప్ అనాలా? గదాయించేయాలా? గదిమేయాలా? కాదండి. ఎలా చెప్పచ్చు చూడండి, ఎంత బాగా రాస్తున్నాడో బైబిల్ని. మనం ఒక మొక్కే పట్టుకు వెళ్తున్నామండి. అంత నెతకాలి, తెలుసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23, 24 చూడండి. వచనాలు 26 దాకా ఉంటుంది. 23 నుంచి చదువుకుందాం. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించిన ఎరిగట్టి వారిని విసర్జించండి. అది మూర్ఖులు ఏం చేస్తారంటే వితర్కలు పెట్టుకుంటారు, గొడవలు.
నువ్వెంత నేనంత రా డెబిట్గా అంటారు. ఎవరు బాబా మీకు నమస్కారాలు రా నాయన, నీకు జ్ఞానం తెలిసిందనుకో సంఘానికి చెప్పు, నీ పరిధులను చెప్పు, ఆడెంత ఈడెంత కొండ మీద కోతెంత ఇవన్నీ వద్దు నాయన. ఇప్పటికే బోధలు 40,000 డినామినేషన్లో క్రైస్తవ్యం నలిగిపోతుంది. ఏది సత్యమో తెలిసే సమయానికి జీవితం ముగిసిపోతుంది ఆల్రెడీ, సత్యం తెలిసే సమయానికి. అందులో మరలా మీరు నువ్వెంత నేనెంత అదెంత ఇదెంత ఇవన్నీ తలపోట్లు వద్దు. నీకు తెలిసిందనుకో, ఎదుటి తప్పు చెప్తున్నాడు అనుకో, బాబు అన్న నువ్వు తప్పు చెప్తున్నావు చెప్పు. సరే నువ్వు చెప్పేది ఏంటబ్బాయి నేను విన్నా అన్నాడు అనుకో, వదిలే. ఒకసారి చెప్పు, వినకపోతే వదిలే. దేవుడు చూసుకుంటాడులే, తప్పకుండా చూసుకుంటాడు అని మాటక తప్పకుండా చూస్తాడు. ఆయన శరీరం సంఘం అంటే శరీరం మలిన మీద ఊరుకోడు, తాట తీసి కూర్చోబెడతాడు ఎవరినైనా సరే, ఎవడు ఎంతటైనా సరే. కాబట్టి మీరు ఆవేశపడకండి, మీరు కంగారు పడిపోకండి. నీకు ఏ పని పనులు వెళ్ళి నువ్వు ముందుకు వెళ్ళిపో. అర్థమైంది కదా? అది చెప్తున్నాడు. వితర్క గొడవలొద్దు, తర్కం చేయి. వాదన మితిమీరు వాదనొద్దు, తెంపుకునేదాకా వద్దు. కాళ్ళతో కలుపుకుందాం, సరి చేసుకుందాం, అటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప తెంపేసుకొని అనుకోకు, అందరు పోగొట్టుకోకు. ఓకే, నీ మాటలోకి నచ్చకపోతే వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు అనుకో, అది కాదు కావాల్సింది. కానీ నువ్వు కావాలని మాత్రం దూరం చేసుకోకు. ఓకేనా? అది చెప్తాను, మార్చుకుందాం. 3లో వితర్కములు జగడలు పుడిచిన ఎరిగి అట్టి వాటిని విసర్జించము. సత్య విషయమైన అంటే వాక్య విషయమైన అనుభవ జ్ఞానము అంటే అనుభవం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ అలాగే ఎవరైతే మూర్ఖంగా ఎదురాడుతున్న వారికి నువ్వు చెప్తున్న సత్య విషయమేలో ఒకవేళ మార్మోన్స్ దయచేయనేమో. అలాగ మార్మోన్స్ దయచేయను కనుక అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన అంటే మూర్ఖులు, ఎవడైతే సాతాను చెరపడతాడో వాడు మూర్ఖుడైపోతాడు. అలాంటి చెరపట్టిన వీరిని వాడి ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడట్టి వారిని సాత్వికముతోను శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఆజ్ఞ ఉండాలి. సాత్వికముతో చెప్పు, గొడవలొద్దు, జబ్బలు జరిసి తొడలు జరిసి ఎన్ని తలపోట్లు వద్దు. రా నువ్వెంత నేనెంత తేల్చుకుందాం వద్దు, కూల్గా చెప్పు, సాత్వికముతో చెప్పు. విషయం విన్నాడా బాగుపడతాడు, వినలేదా వదిలే. నీకు న్యాయం తెలిసింది కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఉన్నావు కదా, అది నువ్వు లేఖనానుసారంగా ఉన్నావు కదా, నీకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకంతో బ్రతుకు. ఒకవేళ తెలుసుకోవాలనుకున్నావు తెలుసుకో, తప్పు ఆలోచించే, తప్పకుండా న్యాయం తీరుస్తాడు నీకు. తప్పకుండా దేవుడు న్యాయాన్ని వెల్లడిపరుస్తాడు. ఎందుకంటే చెరపట్టి అపవాది తంత్రాల్లో ఉండి మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మూర్ఖంగా మాట్లాడు, నువ్వెందుకు గొడవలు పెట్టుకుంటావు, నువ్వెందుకు రాద్దంత చేస్తావు, నువ్వెందుకు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతావు. వాడు ఎవరైనా సరే, దేవుని ఎరిగినవాడైనా దేవుని ఎరగనవాడైనా, వాళ్ళు తెలియక సాతాను ఊరిలో నుండి అలాగే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ గురించి నువ్వెందుకు తలపోటు, మళ్ళీ వాళ్ళ గురించి ఎత్తి వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు స్టూడియోలోకి వీడియోలోకి వెళ్ళి ఎన్ని తలపోట్లు ఎందుకు మనకి? పాపం అది. మేలు చేసేవాడు క్రైస్తవుడు, కీడుని తెచ్చేవాడు కాదు. ఒకవేళ కీడుని భరించాలంట, అదే చెప్పండి, కీడును సహింపగలిగిన వాడిగా భరించువాడుగా ఉండాలి. ఓకే, నిన్నేను అన్నారా, భరించు, సహించువాడుగా ఉండు. యేసుక్రీస్తుకు పరవారైన గొప్పవాడేం కాదు కదా, మనం అంత ఉన్నతమైన వారమేం కాదు కదా. నేర్చుకుంటాను ఇప్పుడే, ఆయనలో ఎదుగుతున్నాం, పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన ఎదుటికి నిలబడాలన్న స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకు ఈ తలపోట్లన్నీ? మురుగుతాయిలే, చాలా పట్టించుకోవద్దు. అవన్నీ కాదు. పాపము అంటే మొట్టమొదటిగా యేసు క్రీస్తుని నమ్మాలి. 2 మేలేదో తెలిసింది మేలు చేయాలి. దేవుడి చిత్తం అది, తప్పకుండా పాటించాలి. ఇష్టమంటే ఆయనకి ఏంటి ఇష్టమంటే, ఒకడు అగ్నిలో ఉన్నవాడిని సందేహపడువాడిని అలాంటి వాడిని లాగడం, యోధపత్రిక రాస్తాడు. అటువంటి అగ్నిలోనున్న కొందరినైనా లాగటం దేవుని చిత్తమండి. చాలా పేతురు గారండి ఎంత బాగా చెప్తాడు చూడండి. ఆయన ఎలా చెప్పాలో చూడండి, ఎప్పుడు చెప్పగలో కూడా చెప్తాడండి ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడే, నిర్మలమైనది అంటే పరిశుద్ధమైనది మనస్సాక్షి అంటే, నిర్మల మనస్సాక్షి అంటే వాక్యము కలిగిన మనస్సు, నిర్మలమైన పాల వలన అంటాడు. అంటే ఒక నిర్మలమైన మనసు అంటే వాక్యము కలిగిన మనస్సు కలిగిన వారే మీలోనున్న అంటే మనలోనున్న నిరీక్షణను గూర్చి. ఏంటి మనకు నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారు మన ఆధారమే, ఆయన కదా మనకు ఆధార్ కార్డు. నిరీక్షణ
గూర్చి మిమ్మును అంటే మనల్ని హేతువు అడుగు ప్రతి వాడికిని అడిగే వరకు చెప్పండి, అనేవాడు కాదు. అది నియమం ప్రకారం పోరాడాలి. అందుకే ఈరోజు ఓడిపోవటం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. నియమం ప్రకారం పోరాడడం లేదు, నువ్వు చట్ట ప్రకారం పోరాడాలి. బైబిల్ ఇచ్చిన రాజ్యాంగం, జీపీసీ, గాడ్స్ పీనల్ కోడ్. వాట్ బ్యూటిఫుల్ వర్డ్ అండి, నిజం. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, మన భారత రాజ్యాంగం. ఇది గాడ్ హెవెన్లీ చట్టం అండి, ఇది పరలోక చట్టం. అడిగేవాడికి చెప్పు, అనేవాడు కాదు. బోల్డ్ మంది అంటారు రా బాబా, యేసు క్రీస్తు బోల్డ్ మంది అన్నారు. అడిగిన ప్రతి ఒక్కటి చెప్పుకుంటే వెళ్ళలేదు ఆయన. అడిగిన వాడికి చెప్పాడు. నేను ఎవరైనా అడిగారా నీ నిరీక్షణ గురించి? కారణాలు అడిగారా? ఎందుకు యేసును నమ్ముతున్నావు, ఏమైంది ఏంటి అడిగితే అప్పుడు చెప్పు సమాధానం. అది కూడా ఎలా చెప్పాలంట? మిమ్మల్ని హేతువుడు ప్రతి వాడికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. ఏ భయము? ఒకవేళ నేను ఏదన్నా ఆవేశంగా వాడికి చెప్పరాని మాటలు చెబితే వాడు పాడైపోతాడని భయం. దేవుడి భయం కాదు అక్కడ చెప్పి. దేవుడి భయం ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి వాక్యం చెబుతున్నావు. వాక్య నిర్మల మనస్సాక్షి నీలో ఉంది ఆల్రెడీ, దేవుడి భయం ఉండబట్టే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీవు సాత్వికం అంటే ఒక నెమ్మది కలిగిన మనస్సు అని అర్థం. ఇప్పుడు కూడా మీకు అందరు తెలుసు, అన్నీ ఉన్న ఆకంట ఎక్కడదంట, నిమ్మలంగా ఉంటుందంట. అదే చెప్తాను, జ్ఞానము కలిగి వివేకము కలిగి మాట్లాడాలి. ఎదుటివారితో మనం ట్యాకిల్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక ఆత్మ రక్షిస్తున్నామా పాడు చేస్తున్నామా అన్న ఆలోచనకి వెళ్ళిపోవాలి మనం. అర్థమైంది కదా? అది అంటే మేలేది. అది నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే అడుగు ప్రతి వాడికి సాత్వికముతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం ముందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. దేవుడి చిత్తం ఇది. అంటే యేసు క్రీస్తు నీ హృదయములో ఉంటే, యేసుక్రీస్తు ఉండటం వాక్యం ఉండటం. వాక్యము నీ హృదయంలో ఉంటే నిర్మలత్వం వస్తుంది, నెమ్మది వస్తుంది, సాత్వికముతో చెబుతాం. ఎవరు మాట్లాడినా మూర్ఘంగా సమాధానం చెప్పవు. అడిగిన దానికి అడిగితే చెబుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అడిగిన వారు చాలామంది ఎన్నో మాట్లాడతారండి, అవన్నీ కాదు. లేఖనం చెబుతుంది, అడిగిన వారికి సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటే ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకోండి, ఆయన మనస్సు కలిగి ఉండండి. ఇది మేలంటే. అలాగే దేవుడి చిత్తమంట, దేవుడికి ఇష్టమంట, అది మేలంట. ఎవరికి మేలు? దేవుడికి మేలు, ఆత్మ రక్షిస్తే. నీకు మేలు, ప్రతిఫలం దొరుకుతుంది. 3 ఇతరులకి మేలు, రక్షింపబడతారు. అంటే పరలోకం రావడం మనం దేవుడికి మేలు, పరలోకం మనం వెళ్ళడం మనకి మేలు, ఇతరులను తీసుకువెళ్ళటం వాళ్ళకి మేలు. అది మేలు. అదేందండి 2 విషయాలు. పాపం అనగా ఏంటి అంటే యేసుని క్రీస్తుని నమ్మకపోవడం పాపం. 2 మేలైనది ఏదో ఎరిగి అలా చేయకపోవటం పాపం. ఏంటి మేలంటే యుక్త ప్రవర్తన కలిగి దేవుని మాటలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి ఎదుటి వారికి ప్రకటించి దేవునిలో నడిపించకపోవటం పాపం. అదే డబ్బులు ఇవ్వటం కాదు. అంటే ఇవ్వద్దా? ఇవ్వచ్చు. అలా కావాల్సినవన్నీ చెయ్యండి. దుప్పట్లు ఇవ్వండి, పులిహోర పొట్లాలు పంచిపెట్టండి, అన్నీ చెయ్యండి. కానీ అస్సలైనది ఏంటో తెలుసా? వాక్యాన్ని అందించటం. దానికోసం ప్రయాసపడండి. దాని కొరకు నువ్వు ఎంతైనా ప్రయాసపడండి. దేవుడు తప్పకుండా ప్రతిఫలం మీకు ఇస్తాడు. కాబట్టి పాపం అనగా 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకవేళ దేవుణ్ణి ఎలా ఎరుగుతున్నావో, మేలేది తెలిసి కూడా చేయలేకపోతున్నావా, వాక్యాన్ని ఎవరికి అందించలేకపోతున్నావా, ట్రై చేయండి. తప్పకుండా దాని కొరకు నువ్వు ఏదైనా చేయండి. తప్పకుండా దేవుడు అట్టి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అట్టి దయ, అట్టి కృప దేవుడు మీ అందరిపైన ఉంచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినిన వాక్యం పాపం అనగానేమి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోవటం, యేసుని క్రీస్తుని నమ్మకపోవటం, అదేవిధంగానైనా మేలైనది ఏదో ఎరిగి చేయకపోవటం విన్నామనైనా. నీ పిల్లలకు వేళ ఎరగని స్థితిలో ఉంటే మన్నించండి, క్షమించండి, ఎరిగి బ్రతుకు కృపనివ్వండి, మమ్మల్ని ఆదరించండి, సహాయం చేయండి. ఈ ఛానల్ అభివృద్ధి పరచండి, అనేకులకి మేలుకరంగా కృప చూపించి ఈ యజమానిని దీవించి ఆశీర్వదించమని, యాజమాన్యాన్ని దీవించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును మనకును తోడుకుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.